తెలీదు మేడం. ఎవడో చూడండి ఇక్కడికి వచ్చి టెంట్ లేసావు. తీసేయ్ మొత్తం తీసేయ్. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? తీసేయమన్నానా? నేను ఎవరిని ఎక్కడున్నాను? ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను 5 గంటల పాటు కోమాలోకి పంపించేశాడు. ఏడ్రా సౌండ్? ఎవరిని అడిగి క్యాంప్ వేశారు? ముందు మొత్తం అంతా తీసేయ్. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్. నా పర్మిషన్ ఉందా? మర్యాదగా 5 లక్షల రూపాయలు ఇవ్వు, లేదా నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా మెడికల్ క్యాంప్ పెట్టలేవు. ఈ పోలీసు, కమిషనర్, తహసీల్దారు ఎవ్వరూ నీకు సాయం చేయడానికి రారు. ఈ ఆంజనేయులు వస్తాడు రా. ఏరా రాంబాబు, ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం, అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా. డాక్టర్స్ ఎవరు భయపడకండి. నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను. అది విని వాడు షాక్ అవుతాడు, మీరందరూ నవ్వుతారు. ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా? ఎవరు? వీర్రాజు. అయ్యే, షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు, నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. రే తాడి చెట్టు ఇలా రా, రమ్మంటుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పిన వీర్రాజుని మేడం మేడమా జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించారా? జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి, లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు. చూడమ్మా, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా. ఆలోగా 5 లక్షల రూపాయలు రెడీ చేయి, లేకపోతే ఈ మొత్తం క్యాంప్ నే లేపేస్తాను. అర్థమైందా? మేడం కావాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా? ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు. పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం. మెడికల్ క్యాంప్ ఈ ఊళ్ళోనే జరుగుతుంది, మనం ఎవరికి భయపడకర్లేదు. బట్ మేడం క్యాంప్ ఎలా జరుగుతుంది? దానికి ఒకే ఒక్క దారుంది. మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు, ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి. తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి? అప్పుడైతే రాంబాబు చెడ్డోడు, వీర్రాజు మంచివాడా? వీర్రాజు కూడా చెడ్డోడే, కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు, వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడు. బెలిపిద్దాం మ్యామ్. అలా చెప్పరా పెడతా మొహం. ఒప్పుకోండి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మ్యామ్ ఏంటమ్మా జైలుకి వెళ్దామా? మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్. జోకరు ఏంటి జోకర్ వేస్తున్నా? తెలిసే వేసాను. 2 రోజులుగా నేనే గెలుస్తున్నా. అంతా కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందిరా. మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం, నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం. ఎందుకురా మెరిట్? నిన్ను గెలిపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా. అవును కదా, కుమ్ముతాను కదా. ఇదిగో బొంబాయి పిల్లలు, ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న వాడి కళ్ళలోకి మాత్రం చూడకండి. నో ఐ కాంటాక్ట్. కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? మీ చుట్టాలందరినీ కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. మూసుకొని రారా. Did you hear what he గొడవ said? చేయకండి రా బాబు. ఉండండి రా బాబు, ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండండి రా. ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మార్చేశారా? అయ్యో వీర్రాజు, నువ్వేంటి ఊచలు లెక్కెడుతున్నావు? నీకు అసలు లెక్కలు కూడా రావే. అయ్యో పట్టకండి, ఆపండిరా, ఆపండిరా. అయ్యో ఆపండి, ఆపండి. అయ్యో ఆపండిరా, ఆపండిరా, ఆపండి. ఏమయ్యా వీర్రాజు, నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది. స్పృహలోకి వచ్చాక వాళ్ళందరూ ఏకి పారేశాను. అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా. ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట. అలాగే చిన్న సాయం చేసి పెట్టాలట, చేసి పెడతా. ఆ పని అయిపోయినట్టే. అమ్మా, మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు, మా మంచి కోసం. వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్లేదు, వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది. సంతకం పెట్టండి. తప్పు తెలుసుకుని తనే వచ్చి సంతకం పెట్టింది. కేసు వాపస్ తీసుకున్నారు చూసావా? అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు. కన్నీళ్ళు పెట్టుకోవాలి. ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు, సరేనా? అయ్యయ్యో వెళ్ళిపోతుందేంటి? డాక్టర్, నన్ను ఎలా ఇరికించేసిందేంటి? డాక్టర్, బతిమాలుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పుడు గనక నువ్వు బతిమాలుకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు. నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే. మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు. వల్ల కాదా? మెరిట్ బావా, జరిగిన ఈ నమ్మలేని సంఘటనని కుదించి ఇంగ్లీష్ లో ఒక్క మాటలో చెప్పు. అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. అది అలాగే బావా. ఇంగ్లీషు 5 లక్షల రూపాయలు ఇవా? మీరు ఇలా చేయడం ఏం బాలేదు. ఇక్కడ పేషెంట్స్ రాజు, నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడున్నారా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానండి. రే పిల్లలు, రాజుగారు ఎక్కడున్నారా? ఏంటి రాంబాబు,
రౌడీజం చేస్తున్నావా? అదేం లేదు రాజుగారు, రోజులుగా ఒంట్లో బాలేదు, ఒకటే దగ్గు జ్వరం, అందుకే డాక్టర్ చూసిపోదామని వచ్చాను. రే, 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 40 మంది ఒకేసారి దగ్గమాకంటరా, నమ్మరేమో రాజుగారు. నమ్ముతున్నా. ఈసిరి పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కించు. రాజు, రే, 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 మొత్తం అన్నిటి బండ్లో ఎక్కించండి. నమస్కారం డాక్టర్. కొంచెం కూడా దిగులు పడకండి, మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు. పేషెంట్లు నేను సప్లై చేస్తాను. క్యాంపుకి ఏ డోకా ఉండదు. లేదండి, వద్దు. ఆలోచించుకుని సాయం చేసేది నేను, సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు. ఏ పిల్లలు, డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు. డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు. క్యాంప్ అయ్యేవరకు వీళ్ళని మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు. ఆలోచించకండి, సాయానికి సాయం చేశారనుకోండి, రుణం కాస్త తీరిపోతుంది. అక్క మమ్మల్ని చేర్చుకుంటారా? తానే తందానే తానే తందానే తానే తందానే తానే తందానే. కోనసీమ కొబ్బరి బొండం కోతకొచ్చిన పడుచుంతం, కోనసీమ కొబ్బరి బొండం కోతకొచ్చిన పడుచుంతం. ఒర్రగండ చూసి పోవే తానే దందానే, నా తాపమింత తీర్చిపోవే తానే దందానే, నా తాపమింత తీర్చిపోవే తానే దందానే. తానే దందానే తానే తందానే తానే తందానే తానే తందానే. నిన్ను చూస్తే ఒళ్ళు మంట పోయి ఇంకా వెర్రి తంట, నిన్ను చూస్తే ఒళ్ళు మంట పోయి ఇంకా వెర్రి తంట. అట్టమైన కోత కూస్తే తానే తందానే, నీ కొంతు కోసి అంతు చూస్తా తానే తందానే, నీ కొంతు కోసి అంతు చూస్తా తానే తందానే. తానే తందానే తానే తందానే తానే తందానే తానే తందానే. కోపాలు ఎందుకట్ట తాపాలు వద్దు అంట, కోపాలు ఎందుకట్ట తాపాలు వద్దు అంట. మా పడ్డలకొస్తానే తానే తందానే, నువ్వు అంటే రాసిస్తా తానే తందానే, నువ్వు అంటే రాసిస్తా తానే తందానే. తానే తందానే 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 తానే తందానే. మా అల్లుడు పరధ్యానంగా ఉన్నప్పుడు ఒకటి కత్తితో పొడిచాడు, వెంటనే తీసుకొచ్చా. ప్రియా, ఆ ఇంజెక్షన్ తీసుకో. ఓకే. సూదా? ఏయ్, ఏం కాదల్లుడు, భయపడకు, గుండు సూదు గుచ్చుకున్నట్టుంటుంది. అదే వీర్రాజుకి సూద్ అంటే భయం, అందుకని ముందు నాకు పొడు, దాన్ని చూస్తే తనకు భయం పోతుంది. కమాన్. వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, నువ్వు పెడితే. ఏమండి, కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజెక్షన్ కి భయపడుతున్నారు? డాక్టర్, ఈ వేట్ నేను చూశారు. ఇక్కడ కొడవలతో పొడిచారు. గొడవల్లో దెబ్బ తగిలితే కోపం వస్తది, భయం ఉండదు. అదిగాక నరుకుతాడని నాకు తెలియదు కదా, కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా. ఎలా? రాజు, ఏంట్రా నీ పేరు చెప్పుకుని ఊరందరినీ బెదిరిస్తున్నాను. నువ్వు సూదికి భయపడుతున్నావు తెలిస్తే బాగుంటుందా చెప్పు. ఏం చేద్దాం?